ఒక పల్లెటూరిలో చిన్న చిన్న పక్షులు ఆనందంగా జీవించేవి. ప్రతిరోజూ అవి ఒక చోట చేరి అక్కడ గింజలు తినేవి, పాటలు పాడుతూ సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఓ వేటగాడు ఆ పక్షులను పట్టుకోవాలని అనుకున్నాడు. ఒక పెద్ద వలను తీసుకుని వచ్చి ఒక చోట వేశాడు. గింజలు చల్లాడు. ఆ వల కనిపించకుండా మాయగా ఉండేలా చేశాడు. తరువాత రోజు ఉదయం పక్షులు ఎప్పటిలాగే అక్కడికి వచ్చాయి. అవి ఏమీ తెలియక ఆ గింజలపై దూకాయి. అంతా వలలో చిక్కిపోయాయి. అవి చప్పుళ్లు చేస్తూ, రెక్కలు ఓపుతూ బయటపడేందుకు చాలా ప్రయత్నించాయి. కాని వల చాలా దుఘంగా పట్టుకుంది. అప్పుడే ఒక పెద్ద పిట్ట, మనమందరం కలిసికట్టుగా రెక్కలు ఓపితే ఈ వల నుంచి బయటపడవచ్చు అని అంటుంది. మిగతా పక్షులంతా అంగీకరించాయి. అన్నీ ఒకేసారి రెక్కలు ఊపాయి. వల బరువుగా ఉన్నా పిట్టల ఐక్యత దానికి ఎదురు కాలేకపోయింది. వలతోపాటు అవి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. వేటగాడు చూసి ఆశ్చర్యపోయాడు. పిట్టలు దగ్గరలోని అడవిలో ఓ పెద్ద చెట్టు కింద వలను వదిలేసి స్వేచ్ఛగా ఎగురుతూ ఆనందించాయి. పిట్టలంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకున్నాయి. ఒంటరిగా అయితే బలహీనులం, కలిసుంటే బలవంతులం.